సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా వాడకూడదా అనే అంశం గురించి తెలుసుకుందాం. తలనొప్పి మొదలు కీళ్ల నొప్పుల వరకు ఉపశమనం కోసం అందరూ పెయిన్ కిల్లర్స్ మీదే ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ మందులు ఎంతవరకు సురక్షితం? నొప్పి నివారణ మందులు వాడే సందర్భంలో 3 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవి సురక్షితమైనవే ఉండాలి, తక్కువ ప్రభావం కలిగినవై ఉండాలి, వాటిని తక్కువ కాలం పాటు వాడుకోవాలి. సాధారణ పెయిన్ కిల్లర్స్ ఎసిటమినోఫిన్ లేదా ఇబ్యూప్రోఫెన్, డిక్లోఫెనాక్ మొదలైన నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ 2 రకాల మందుల పనితీరు భిన్నంగా ఉంటుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ నొప్పిని, ఇన్ఫ్లమేషన్ను కలిగించే హార్మోన్లను పోలిన ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా నొప్పిని తగ్గిస్తాయి. అసిటమినోఫిన్ నొప్పికి సంబంధించిన సంకేతాలను అందుకునే మెదడులోని భాగాల మీద పనిచేస్తుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ను యథేచ్ఛగా వాడితే గుండె సమస్యలు పెరగడంతో పాటు కడుపులో పుండ్లు, రక్తస్రావం లాంటి ఇబ్బందులు వేధిస్తాయి. ఈ మందులతో మూత్రపిండాలు, కాలేయ రుగ్మతలు కూడా పెరుగుతాయి. నొప్పిని తగ్గించే మందులను వీలైనంత తక్కువగా వాడుకోవాలి. నొప్పిని తగ్గించుకోవడం మీదే దృష్టి పెట్టకుండా అందుకు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. మందులతో నొప్పి అదుపులోకి రాకుండా క్రమేపీ పెరుగుతూ ఉన్న నొప్పితో పాటు జ్వరం, విరోచనాలు లాంటి అదనపు ఆరోగ్య సమస్యలు మొదలైన ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్తో ఎటువంటి అసౌకర్యం కలిగినా ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ మందులను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు. ఈరోజు మనం పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా వాడకూడదా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.